समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్యామలయ్య గారు చెప్తున్నటువంటి నేను ఎవరు అనే ఆత్మతత్వం ఏమిటి అనేది చెప్పలేకపోతున్నారు. బయట ప్రసంగం అప్రాసంగికం అంతా చెప్తున్నారు, అసలు చెప్పాల్సింది చెప్పట్లేదు. పరమాత్మ ఎవరు అనేటువంటిది చెప్పట్లేదు. ఆత్మ గురించి చెప్పడానికి ఈ శరీరాన్ని కొలవాలి. ఏ రకంగానైతే భగవంతుడు ఈ స్నానం పేరుతోటి మనకు రోజు ఈ యొక్క వస్త్రాలను మురికి వస్త్రాలను విప్పించి స్నానం తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరింపజేస్తున్నటువంటి చూపిస్తున్నాడు, మన చేతనే నటింపజేస్తున్నాడు. ఆ రూపకంగా జన్మలో తండ్రి శరీరం నుంచి రావడం, చివరికి ఈ మృత శరీరాన్ని దాటి ముందుకు పోవడం, ఈ రకంగా అక్కడి నుండి వస్తున్నది ఎవరు, ఇక్కడి నుంచి పోతున్నది ఎవరు, ఈ రకంగా కనపడకుండా జరిగిపోతున్నటువంటి ఈ క్రియ వెనుక ఈ దేహం కనబడే ఈ దేహం చచ్చిపోతుంది, నాశనం అవుతుంది. మరి నాశనము కానిది ఏమిటి, మరి పరమాత్మ ఎవరు అనేటువంటి రహస్యాన్ని చెప్పాలి. 1-2 మాటల్లో చెప్పినా సరే సూటిగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇక భగవంతుడు ఎవరికి దొరుకుతాడు, భగవంతుడు ఎవరికి సాక్షాత్కారం అవుతాడు అనేటువంటి విషయంలో మనం కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 1-2 మాటల్లో, ఆ తర్వాత మన ప్రశ్నలు. అన్నమయ్య గారి చరిత్రలో మరుదల్ల మైకంలో ఉన్నటువంటి అన్నమయ్యకు వచ్చి స్ఫురింపజేస్తాడు. నువ్వు మరుదళ్ళను పొగుడుతున్నావు, వారి అందాన్ని పొగుడుతున్నావు, ఈ మైకంలో ఎప్పుడు ఉంటావు, ఇంతకంటే అందమైనటువంటి ఆ ఆనంద ఘన స్వరూపుడు ఇంకొకడున్నాడు, నేను అతన్ని చూపిస్తాను పద అనంటే అన్నమయ్య అంటాడు, ఇంతకంటే అందంగాన ఇంకొకరు ఉంటారు, అది ఎలా సాధ్యం అని అంటాడు. నేను చూపిస్తాను రమ్మని చెప్పేసి తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుని రుచి చూపించేసరికి ఇక మరదళ్ళను మైమరిచిపోతాడన్నమాట. పోయి ఆ భగవంతుని యొక్క భక్తిలో ఉండి భగవంతుని సాధించుకుంటాడు. తపన ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడే భగవంతుడు దొరుకుతుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం వెతుకులాట ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, నేను నా జీవితం, ఈ జీవితం అనేటువంటిదే నేను అనుకొని, నేనే స్త్రీని అనుకొని, నేనే పురుషుని అనుకొని, కనబడే రూపాన్ని, ఆ కనబడే రూపం యొక్క పరీక్ష, ఆ యొక్క శరీరంనే నేను, ఈ జీవితంనే, ఈ మగ జీవితం, ఈ స్త్రీ జీవితం, ఈ యొక్క నపుంసక జీవితం, పశుపక్షి జీవితమే, ఈ జీవితంలోనే నేనున్నాను అని. కానీ భగవంతుడు మాత్రం తినిపిస్తున్నాడు. ఎవరికి తినిపించడం అంటే మనకి ఇంతవరకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇంకొకరికి తినిపించడం. తల్లి గోటి ముద్దలు పిల్లలకు పెట్టినట్టుగా, లేదంటే చేతగాని వయోవృద్ధులకు, అసమర్థులైనటువంటి రోగిష్ఠులకు, ఆరోగ్యంగా ఉన్నవారు తినిపిస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేపిస్తున్నాడు అంటే, తనకు ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మ దేహానికి తినిపించడం, రోజు భోజనం చేసేటప్పుడు, రోజు నీళ్లు పాలు తాగేటప్పుడు, దాహం వేస్తున్నప్పుడు నాకు దాహం వేస్తుందని, తినేటప్పుడు నాకు ఆకలిస్తుందని, కొద్దిగా తిన్న తర్వాత కొద్దిగా తాగిన తర్వాత నాది నిండింది,
నేను నిండలేదు, నాది నిండింది. అంటే నేను వేరు, నాది వేరు. నేను వేరు, నాది వేరు. నేను వేరు, నా శరీరం వేరు. శరీరానికి తినిపించడం. ఈ రకంగా తినిపిస్తున్నటువంటిది ఎవరు? తినేటువంటిది ఎవరు? తినేటువంటిది దేహము, తినిపించేటువంటిది ఆత్మ. ఈ రకంగా దేహమును, దేహిని వేరు చేయాలి. ఇక ఈ వ్యవస్థనంతటిని ఏర్పాటు చేస్తున్నటువంటిది ఈ యొక్క మనకు జన్మనిచ్చింది ఎవరు? వరలక్ష్మి గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి సారాంశంలో ఏంటంటే, దేవుడు అసమర్థుడు. నేనుంటేనే నువ్వున్నావు అనేటువంటి భాష చెప్పాల్సింది ఒకటి, చెప్తున్నది ఒకటి, వ్యక్తమవుతున్నది ఒకటి. వ్యక్తం చేయాలనుకున్నది ఒకటి, వ్యక్తమవుతున్నది ఇంకొకటి. నీవినా నేను లేను. నీవు లేకపోతే నేను లేను అని భగవంతుడు చూపిస్తున్నాడు. తల్లి, తండ్రి జన్మనిస్తేనేమో మనం పుట్టామని. తల్లిదండ్రి జన్మనిస్తేనే మనం పుట్టామని. భగవంతుడు సృష్టి రచిస్తేనే మన అమ్మ, నాన్న ఉన్నారు. వాళ్ళు జన్మిస్తేనే మనం ఉన్నాం. ఇది దేవుడు చూపిస్తున్నాడు. కానీ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే, నేనుంటేనే నువ్వున్నావు. నేనుంటేనే అమ్మ, నాన్న ఉన్నారు. అమ్మ, నాన్న ఉంటేనే నువ్వున్నావు, దేవుడున్నాడు అనేటువంటి భాష చెప్పేటువంటిది ఏంటంటే, దేవుడు అసమర్థుడు, మనమే సమర్థులము అనేటువంటి భాష వస్తుంది. అందుకని ఇక్కడ ఏంటంటే, నేను అనేటువంటి ఆత్మకు ఈ శరీరము ఒక నిమిత్తము, ఈ శరీరము ఒక ఆధారం. మనం యాత్ర చేయడానికి వాహనం ఏ రకంగా ఆధారము, విమానం గాని, రైలు గాని, బస్సు గాని, కారు గాని, ఆటో గాని, ఏదైనా ఒక మాధ్యమము. తద్వారా మనం గమ్యానికి ఏ రకంగా చేరుతుంటామో, ఈ దేహము అటువంటిది. ఈ దేహము అటువంటిది. పంచమహాభూతాలుకి ఎక్కడి నుండో వస్తుంది. ఈ జన్మ గమ్యం చేరిన తర్వాత ఈ దేహాన్ని వదిలేసి పోవడం. ఇప్పుడు ఈ పరిస్థితి ఎటువంటిది అనంటే, ఏరు దాటాలి అనంటే తెప్ప మీద, పడవ మీద రావాల్సిందే. ఏరు దాటిన తర్వాత పడవను దాన్ని వదిలేయాల్సిందే. ఇప్పుడు గమ్యం వరకు బయట నుంచి ఎక్కడి నుండో యాత్ర చేసి ఇంటి వరకు వాహనంలో వచ్చాం. ఇంట్లోకి రావాలంటే వాహనాన్ని వదిలేయాల్సిందే. ఆ రకంగా వచ్చేటువంటి తత్వం. శ్యామలయ్య గారు పట్టుకోండి సూటిగా. ఈ ఆత్మతత్వం గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. పరమాత్మతత్వం గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే పరమాత్మతత్వము, ఆత్మతత్వం గురించి మనం చెప్పగలుగుతుంటామో అప్పుడు ఇవన్నీ అవుతుంటాయి. ఇక అసలైనటువంటి సారాంశం ఏంటంటే, తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి జీవాత్మ మృత శరీరాన్ని వదిలేసి ముందుకు పోతున్నటువంటి ఈ ఆత్మతత్వాన్ని వదిలేసి, ఈ ఆత్మ కళ్యాణాన్ని వదిలేసి, తల్లి శరీరంలో ఏర్పాటైనటువంటి స్త్రీ పురుష దేహం ఈ మృత్యువుతో ఇక్కడే నాశనం అవుతున్నటువంటి ఈ కనబడే దేహం, ఈ దేహం గురించి, నా బ్రతుకు తెరవెట్లా, నా భార్య పిల్లలు ఎట్లా బతకాలి, నా ఇంటి సంసారం ఎట్లా నడవాలి అని చెప్పేసి ఈ జీవితం గురించి చూస్తున్నారు, ఈ శరీరం గురించి చూస్తున్నారు, కానీ ఆత్మతత్వం గురించి చూడట్లేదు. ఆత్మ అనేటువంటిది 84 లక్షల జన్మలలో అన్నిట్లలో నుంచి పోగుకుంటూ వస్తుంది. ఏ రకమైతే ఒక మాల గుచ్చుతున్నప్పుడు సూది అన్ని పువ్వులను గుచ్చుకుంటూ వెళ్ళి మాలగా ఏ రకమైతే అలంకరించబడుతుంటుందో, ఈ ఆత్మ అనేటువంటిది స్త్రీ పురుష నపుంసక పశు పక్షి క్రిమి కీటకాలు అన్ని జన్మలలోంచి ఈ వెళ్ళొస్తూ ఏ జన్మలో ఏ అనుభవం ఉంటుందో అన్ని అనుభవాలను చవి చూస్తూ చివరికి ఎందులో ఏమి లేదు, ఇక నా స్వామిని చేరుకుంటేనే అక్కడే నాకు ఆనందం ఉంది, బ్రహ్మానందం ఉంది, పరమానందం ఉంది అని చెప్పేసి ఈ మానవ జన్మతోటి జీవన్ముక్తిని పొందడానికి ప్రయత్నం చేయడం. అందుకని ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలు, ఈ యొక్క ఆశ్రమాల యొక్క వ్యవస్థ, గురుకులాల యొక్క వ్యవస్థ, ఈ యొక్క మఠముల యొక్క వ్యవస్థ చేసేది దేని గురించి అంటే ఆత్మ ఉన్నతి కొరకు. అందు గురించి మనం సమయం కేటాయించాలి. సమయం కేటాయిస్తే ఈ యొక్క ఆత్మ కళ్యాణం అనేది అవుతుంటుంటది. మనం చేసుకోవచ్చు. ఒక దృష్టాంతం ఏంటంటే, ఒకతను వెళ్ళి చేపలు పడుతున్నాడు. చేపలు పెడితే ఒక మరి
సూటిగా ఏంటంటే యేసు ప్రభు వచ్చి అతని భుజం మీద చేయి పెట్టి, "ఏమయ్యా నువ్వు ఈ చేపలు పట్టుకుంటా ఏం చేస్తున్నావు" అనంటే, బ్రతుకు తెరువు పొట్ట పోసుకుంటున్నానండి. మా భార్య పిల్లలు బతుకుతున్నాం. ఈ చేపలు పట్టుకుంటేనే మాకు పూట గడుస్తది" అనంటే, "ఈ చేపలు పట్టడం వదిలి, నువ్వు ఇదే ప్రయత్నంతో నా వెంట వస్తే నీకు ఆత్మతత్వాన్ని పట్టిస్తాను. ఆత్మతత్వం ఇంకా నేరుగా పరమాత్మ తత్వాన్ని నేను పట్టిస్తాను. నువ్వు రా" అంటాడు. అతడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. ఇతడు నన్ను మభ్యపెడుతున్నాడా? మాటల్లో నన్ను ఊరడిస్తున్నాడా? నిజమే చెప్తున్నాడా? అని చెప్పేసి. ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసరికి అతను నమ్మశక్యంగా, అంటే మోసగించట్లేదు, యథార్థమే చెప్తున్నాడని చెప్పేసి ఆ వలను, పట్టుకున్న చేపలను అక్కడే వదిలేసి, అన్ని వదిలేసి ఆ యేసు ప్రభు వెంట పోతున్నాడు. పోతుంటే కొద్ది దూరం పోయిన తర్వాత ఇంకొకతను ఎదురుగా వచ్చి, "ఓయ్! ఎక్కడ పోతున్నావు? ఆడ ఊర్లో మీ నాన్న చనిపోయాడు. అందరూ ఏడుస్తున్నారు. అక్కడికి మీ నాన్న అంత్యక్రియలు చేయాలి కదా! రా" అని అంటాడు. అప్పుడు అతను యేసు ప్రభు కాళ్ళ మీద పడి, "ప్రభు, విధి నా తలరాత నన్ను ముందుకు రానివ్వకుండా వెనకకు లాగుతుంది. నాకు ఒక్క వారం రోజులు గడువివ్వు. అంత్యక్రియలు ముగించుకొని నేను వస్తాను" అని చెప్పేసి అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, "ఈ ఊళ్ళో అనేక శవాలు కదలాడుతున్నాయి. అనేక శవాలున్నాయి. ఆ శవాలు ఈ నిర్జీవ శవాన్ని తగలబెట్టలేవా? ఈ శవాన్ని తగలబెట్టగలది. అందుకని ఆ శవం కంటే హీనంగా నువ్వు మారిపోతున్నావు. కాబట్టి శవము కంటే సజీవ స్థితికి నువ్వు మేలుకొలుపుగా ఉండు. నీ ఆత్మ కళ్యాణం ఇక్కడే ఉంది." వాళ్ళు ఊర్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కేవలం శరీరం కోసమే బతుకుతున్నారు. ఈ జీవితం కోసమే బతుకుతున్నారు. వాళ్ళంతా బ్రతికున్న శవాలు తిరుగుతున్నారు. వాళ్ళకు ఆత్మజ్ఞానం లేదు, ఏమీ లేదు. నువ్వు వచ్చేయి, వాళ్ళు అంత్యక్రియలు చేసుకుంటారు. నువ్వు కలిస్తే నీకు చెప్పారు. నువ్వు కలవకపోతే వాళ్ళు అంత్యక్రియలు చెయ్యరా? చేస్తారు. నీవు వస్తేనే చేస్తారని కాదు. నువ్వు కొడుకు కాబట్టి నీకు బాధ్యతగా నీకు చెప్తున్నారు. కానీ ఆ కొడుకు కంటే తండ్రి బాధ్యతగా నీవు ఆత్మ కళ్యాణాన్ని నువ్వు చేసుకో. నీ అంత్యక్రియలు చేస్తే ఆ తర్వాత ఏం ఉపయోగం? ఆయనకు అది అయిపోతుంది. దహన సంస్కారం అయిపోతుంటది. ఆ తర్వాత నీ ఆత్మ కళ్యాణం గురించి నువ్వు వచ్చేసేయ్ అని చెప్పేసి అంటుంటాడు. అంటే ఆత్మ ముఖ్యం, శరీరము జీవితం ముఖ్యం కాదు. ఆత్మ కోసం చేసే ప్రయత్నము మనకు అన్ని జన్మల్లో మనకు దారి చూపిస్తుంది. ఈ శరీరం కోసం చేసేటువంటిది ఈ జీవితంలోనే, ఈ శరీరంలోనే, ఇక్కడ బ్రతుకున్నంత వరకే మనకు మేలు చేస్తుందో లేదో అది కూడా తెలియదు. అందుకని ఆత్మ కోసం ఈ ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం అనేది. ఓం స్వామి, ఇప్పుడు ఇది కూడా కర్తవ్యమే కదా. తండ్రి కొడుకు తనకు పిండం పెట్టకపోయా, ఏం చేయకపోయా, అదో లోక బాధ. మరి స్వామి మాటనే గాని ఈ లోక బాధ ఎట్లా చేయాలి స్వామి? ఇట్లా ఇది తప్పు అవుతుందేమో కదా. ఇప్పుడు సరైన దారిలోకి వచ్చాడు శ్యామలయ్య గారు పట్టుకొని. ఆయన ఈ పిండాలు పెట్టాలి కదా. తండ్రి చనిపోయాడు. పిండం ఎవరు తింటున్నారు? పిండము ఎవరికి పెడుతున్నారు? ఎవరు తింటున్నారు? ఇప్పుడు నువ్వు తండ్రికి పెట్టడంలో తప్పులేదు. తండ్రి ఎవరైతే తన తల్లడిల్లుతో సంతానమని తల్లడిల్లుతూ బ్రతికాడో ఆ జీవాత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇది శవం వట్టి మట్టి అని చెప్పేసి దాన్ని తీసి దాన సంస్కారం చేస్తున్నారు. పిండాల వరకు పెడుతున్నారు, చేపలకు పెడుతున్నారు, కాకులకు పెడుతున్నారు, కుక్కలకు పెడుతున్నారు. మామూలుగా పెట్టి బలివేష దేవ యజ్ఞం చెయ్యు, నేను వద్దని వాడు అన్నారు. ఇప్పుడు నాన్నకే పెడుతున్నానంటే నాన్న తినట్లేదు కదా. నాన్న శరీరాన్ని నువ్వు అంత్యక్రియలు చేసినావు, దహన సంస్కారం చేసినావు కదా. నాన్న అనే లోపే ఆ నాన్న శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాతనే అది ఇక నాన్న కాదు, అది శవము మట్టి, అది ఎంత అని చెప్పేసి దానికి దహన సంస్కారం చేస్తున్నాం. దహన సంస్కారం చేసి అది మీరు అన్నట్లు వాస్తవమే. వారం రోజులు టైం ఇవ్వాలి. ఆ గురువు వారం రోజులు టైం ఇస్తే ఆయన ఆ కార్యక్రమం చేసి మళ్ళా రావచ్చు. ఆ విధంగా ఇస్తే బాగుంటది. ఇప్పుడు మనిషికి 60 ఏళ్ళు తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ యొక్క వానప్రస్థము అవన్నీ ఉంటాయి. వయసులో అవి చేసేటి కార్యక్రమాలే కదా. తల్లిదండ్రుల యొక్క అంత్యక్రియలు చేయడం తప్పు అనేది మనము అక్కడ తప్పుగా అనిపిస్తుంది నాకు. చేయకపో
అక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం తండ్రి అంత్యక్రియలు చేయొద్దని కాదు. ఆ అంత్యక్రియల ద్వారా నీకు ఒరిగేది ఏంటి, నీకు నీకు లభించేది ఏంటి? నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అన్నప్పుడు, వైరాగ్యమే అని అన్నప్పుడు, ఈ జీవితమే ఈ దేహమే నాది కాదన్నప్పుడు, ఈ దేహానికి అతీతంగానే నేను ఉన్నా. ఆ ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడే తెల్లవారడం. నిద్రమత్తులో నుంచి ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడే తెల్లవారడం. అందు గురించి నీకు మేలుకొలుపు జరిగింది. మళ్ళీ ఇప్పుడు గనక నువ్వు కళ్ళు మూసుకున్నావు అని అంటే మళ్ళీ ఇంకెంతసేపటికి లేస్తావు. ఇక్కడ నిన్ను నువ్వు కోల్పోతున్నావు అనేటువంటిది ఇక్కడ సారాంశం. పాట ఉండదు స్వామి, గురురాయుల మాట వినకుంటే కీడు, వింటే జనులతోటి అపకీర్తి పాలు. ఆ! ఈ ఈ జనులతోటి అపకీర్తి పాలు అనేటువంటిది, ఈ జనులు ఏందనంటే చూసి ఓర్వలేరు. మంచిగా బ్రతికినా ఓర్వలేరు, చెడ్డగా బ్రతికినా ఓర్వలేరు. అందు గురించి ఈ జనుల మాట వినే కంటే గురువుల మాట వినడమే శ్రేష్టం. అలాగని చెప్పేసి ఓం ప్రకాష్ ఈ రకంగా సందేశం ఇస్తున్నాడని కాదు. దానికి అంత్యక్రియలు చేసుకునే పోవాలి. కాకపోతే ఏంటంటే ఆ శరీరం చేయడం లోపల శరీరానికి ఇప్పుడు ఇంకొక సంఘటన ఏంటంటే కొడుకు కొడుకు వైరాగ్యం పొంది సన్యాసం తీసుకుంటున్నాడని చెప్పేసి ఆ బాగా మొండి పట్టుబట్టి తండ్రిని తీసుకొని వచ్చేసరికి ఆ తండ్రి వచ్చి గురువును బాగా కోపడతాడు అనమాట. వాడికి పెళ్లి కాలేదు, ఏం కాలేదు, ఇప్పుడు నువ్వు సన్యాసం ఇస్తే వాడి బ్రతికేం కావాలి, మరి నా వంశం ఏం కావాలి, నువ్వు గురువు అని చెప్తుంటే మా వంశాన్ని నిర్వంశం చేసేటట్టు నువ్వు అట్లా ఇట్లా అని చెప్తుంటే, సరే ఆ గురువు ఏమన్నాడంటే, సరే నువ్వు అన్నది నిజమే, నీ కొడుకును వదిలిపెడతా, నీ కొడుకు నేను సన్యాసం ఇవ్వాలని నాకు కూడా లేదు, అతను తొందరపడుతున్నాడు, కానీ నీకు వయసు అయిపోయింది కదా, నువ్వు తీసుకో. ఇప్పుడు నీ మాట ప్రకారమే నీకు వయసు అయిపోయింది కదా, మరి నువ్వు వర్ణాశ్రమ ధర్మానుసారంగా నువ్వు సన్యాసం తీసుకోవాలి కదా, నువ్వు రా. ఇప్పుడు సన్యాసం నీ కొడుకుకి ఇవ్వమంటావా, నువ్వు తీసుకుంటావా? నువ్వు మాట్లాడిన మాట ప్రకారం అయితే నీ కొడుకు పెళ్లి చేయాలి, గృహాశ్రమం బాధ్యతను అప్పగించాలి, మరి నువ్వెక్కడ పోతావు అని అంటే, నువ్వు సన్యాసం తీసుకోవాలి కదంటే, తప్పనిసరిగా తీసుకోవాలి అంటే, మరి నువ్వు సన్యాసం తీసుకుంటే నీ కొడుకును వదిలిపెడతాను అంటాడు. అంటే మీరు చెప్పేది అక్షర సత్యం గురువుగారు, నేను సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ముందు అతనికి బాధ్యత అప్పగించి రావాలి కదా. అతనికి కొడుకు పుట్టిన తర్వాత నేను ఇల్లు వదిలిపెట్టి రావాలి కదా, వంశం నిలబడాలి కదా అని అంటే, మరి అతను వివాహం చేసుకుంటా అంటే వివాహం చేయమని చెప్పేసి చెప్తాడన్నమాట గురువుగారు. ఈ రకంగా బాధ్యతను గురువు ఎవరైనా సరే బాధ్యతను నిర్వర్తించడానికి, మన కర్తవ్యాన్ని మనం నిర్వహించడానికి, మన ఆత్మ గురించి ఇదంతా చేసేటువంటిది జరిగేటువంటిది. ఈ ఉపనిషత్తులో కూడా యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటివి కూడా ఆత్మ కళ్యాణ నిమిత్తకంగానే చెప్తున్నాడు. అందు గురించి అదే ప్రకరణంలో మనం ఇప్పుడు ముందుకెళ్దాం. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాల్సిందే. మనం పాటించినా పాటించకపోయినా భగవంతుడు మాత్రం మన చేత పాటింపజేస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాన్ని, 25 తర్వాత 50 ఏళ్ల వరకు గృహాశ్రమాన్ని, 50 ఏళ్ల తర్వాత ఇక సంతానం కనేటువంటి అసమర్థత స్థితిలో స్త్రీల పట్ల కానీ భార్య పట్ల కానీ ఒక రకమైన ఏవగింపుతోటి వాళ్లకు, ఎందుకంటే వృద్ధాప్యం వస్తున్నది కాబట్టి ఇక చేత కాకుండా అవుతుంది కాబట్టి 75 ఏళ్ల నుంచి అది బ్రతికినంత కాలం ఏంటంటే ఇక సన్యాసం, అన్ని వదిలిపెట్టడం, పళ్ళు కూడా ఊడగొట్టి గట్టి పదార్థాలను తినలేకుండా చేయడం, మెత్తటి పదార్థాలని, సున్నితమైన పదార్థాలని తినిపించజేయడం, విశ్రాంతి తీసుకోజేయడం, ఆ అనుభవాన్ని ఇతరులకు చెప్పేటట్టుగా భగవంతుడు పడుకోబెట్టి అవన్నీ విషయాలు చెప్తున్నాడు. కనబడుతుందా లేదా స్వామి శ్యామలయ్య గారు? కనబడుతుంది తెలుస్తుంది. అది మన ఒక ఆర్య సమాజకులకే కనబడుతుందా, లేదంటే అందరికీ కనబడుతుందా అంటే అందరికీ సమాజం అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ఈ నియమాలు పాటిస్తాయి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇక మన ప్రసంగంలోకి వెళ్తే బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణాన్ని చూడాలి. జనకోహ వైదేహ ఆసాంచక్రే అథాహ యాజ్ఞవల్క్య ఆవవ్రాజ. అప్పుడు జనకుడు వైదేహం అంటే విదేహ
విదేహస్య భావ వైదేహ అంటే దేహాతీతమైనటువంటి స్థితి, ఆత్మస్థితిలో ఉండి మాట్లాడడం. ఆత్మస్థితిలో ఉండి మాట్లాడేటప్పుడు ఈ దేహము గురించి పట్టించుకోకపోయేటువంటి వారిని వైదేహులు అంటారు. ఆసాంచక్రే అథ యాజ్ఞవల్క్య ఆవవ్రాజ తం హోవాచ యాజ్ఞవల్క్య కిమర్థం ఆచారీః పశూన్ ఇచ్చన్ అన్వంతానితి. ఇక్కడ ఏందనంటే యాజ్ఞవల్క్యుడికి ఏమని చెప్తున్నాడంటే, జనకునికి యాజ్ఞవల్క్యుని యొక్క ఈ యొక్క ఆధారభూతమైనటువంటి తత్వములు, ఉపదేశములు 1 నుంచి 4 బ్రాహ్మణాల వరకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఒక సమయం యొక్క సందర్భం ఏంటంటే, విదేహ రాజము జనకుడైనటువంటి కూర్చొని ఉన్నాడు జనకుడు. విదేహావస్థ విశిష్ట దేహం విదేహం అంటే కనిపించేటువంటి దేహం కాకుండా ఆత్మస్థితిలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా ఉన్నప్పుడు ఆ రకంగా కూర్చున్నటువంటి ఆ సందర్భంలో అనుకోకుండా అక్కడికి యాజ్ఞవల్కుడు వచ్చాడు. యాజ్ఞవల్కుడు వచ్చినప్పుడు ఆ జనకుడు అడిగాడు ఏంటంటే, యాజ్ఞవల్క్య, నువ్వు ఎలా వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు, ఏమైనా పశువులు కావాలా, లేదంటే ఏమైనా అనుపదార్థముల యొక్క ఇంకేదైనా పదార్థం నాకు ఇది కావాలని ఏదైనా లోటు ఉండడం వల్ల ఆ విధంగా వచ్చావా, నీకు ఏమి అవసరం ఉంది, ఆ అవసరం నిన్ను తీసుకొచ్చింది ఇక్కడికి అనేటువంటి సూక్ష్మతత్వంలో వివేచనం చేయండి అని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు అన్నాడు అనమాట. ఇక వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, యాజ్ఞవల్క్యుడును మరియు జనక మహారాజు ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి సంవాదం ఈ రకంగా ఉంది. ఎత్తే కశ్చిత్ ఉభయమేవ సమ్రాడితి హోవాచ. వారిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. ఆ చర్చలో కూడా ఏంటంటే, ఎత్తే కశ్చిత్ అబ్రవీత్ తత్ శృణవామ ఇది అబ్రవీన్ మే జిత్వా శైలిని వాగ్వేతి బ్రహ్మేతి. ఇక యాజ్ఞవల్కుడు ప్రశ్నించినాడు ఏమని అంటే, జనక మహారాజా వినిపించండి, ఇప్పటి వరకు మీరు ఎంతో మంది గురువులతోటి కలిశారు. ఆ గురువులలో మీరు గ్రహించింది ఏంటిది, ఈ యొక్క ఏంటంటే ఈ రాజసింహాసనం కానివ్వండి, ఈ యొక్క పార్థివ దేహము కానివ్వండి, ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు బ్రహ్మాండం అంతా ఏదైతే ఉందో, ఈ వాక్కు మాట ఏదైతే ఈ దేహంలో మాట వ్యక్తపరుస్తున్నటువంటి ఈ బ్రహ్మ ఏమిటి, ఈ వాణి వ్యక్తపరిచేది ఏమిటి, ఈ సూర్యుని వ్యక్తపరిచేది ఏమిటి, ఈ యొక్క నదులను ప్రవహింపజేసేది ఏమిటి, ఈ వాయువును ప్రవహింపజేసేటువంటిది, ఈ యొక్క పశువుల ద్వారా పాలనిచ్చేటువంటిది ఇది ఏమిటి, ఇప్పించేటువంటిది, పాలను తయారు చేపిస్తున్నది, పాలు తాగిపిస్తున్నటువంటిది, ఉరుములు ఉరిమిపిస్తున్నటువంటిది, మెరిసేటువంటిది ఇది ఏమిటి అని చెప్పేసి, దేని ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, దేని ద్వారా ఈ వాయువు ప్రవహిస్తుంది, ఈ వాయువును తీసుకొని ఈ యొక్క ప్రాణులందరూ ఎవరు పుట్టి ఈ యొక్క వాయువు పీల్చుకొని బ్రతుకుతున్నారు అనేటువంటి ప్రశ్నను లేవనెత్తుతున్నాడు. వాగ్వేతి బ్రహ్మ, ఈ యొక్క వాగ్ బ్రహ్మ, ఈ వాక్ మాట్లాడిస్తున్నటువంటిది, మాట్లాడించేటువంటిది పరమేశ్వరుడు, మాట్లాడుతున్నటువంటిది జీవాత్మ. మాట్లాడించేటువంటిది పరమాత్మ ఏ రకంగా అంటే, దేహం వ్యవస్థ కల్పించి ఈ దేహంలో ఆత్మస్థితిని కల్పించి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, రోడ్డు రవాణా శాఖ మంత్రి బస్సులను డ్రైవర్లను బస్సులను పెట్టాడు, నడపడానికి డ్రైవర్లను పురమాయించాడు, నడిపించుకునేది వారు. ఇప్పుడు ఆ డ్యూటీ మీద ఉన్నప్పుడు, ఉద్యోగం మీద ఉన్నప్పుడు ఈ బస్సు నాది అని చెప్పేసి ఏ రకంగా వ్యవహరించడం జరుగుతుంటుంటారో, ఆ బస్సు ఆయనది కాదు,
రోడ్డు రవాణా శాఖ మంత్రి ఏర్పాటు చేశాడు. అతనికి ఆ బస్సు నడపడానికి అధికారం ఇచ్చాడు. ఆ యొక్క అతనికి ఆ నడిపేటువంటి సామర్థ్యం బస్సులో ఉంది, నడిచేటువంటి సామర్థ్యం బస్సులో ఉంది, నడిపేటువంటి సామర్థ్యం ఇతనిలో ఉంది. అది నడిచే సామర్థ్యం దాంట్లో ఉంది, నడిపే సామర్థ్యం వీరిలో ఉంది. నడిపించే సామర్థ్యం డ్రైవర్లో ఉంది, నడిచే సామర్థ్యం బస్సులో ఉంది. ఈ రెండింటిని పురమాయిస్తున్నటువంటి రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎట్లయితే ఉన్నాడో అదే రకంగా ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలను ఏ రకంగానైతే సృష్టించి ప్రకాశింపజేస్తున్నాడో అదే రూపకంగా ఈ దేహాన్ని, ఈ దేహంలో ఆత్మను పెట్టి ఈ దేహం ద్వారా ఆత్మ మాట్లాడిస్తున్నాడు. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. ఇదంతా భగవంతుడి. యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తత్ శైలిని అబ్రవీద్ వాగ్వేతి బ్రహ్మేతి అవదతో హి కిం స్యాత్ ఇత్యబ్రవీత్ తే తస్య ఆయతనం ప్రతిష్టాం నామే అబ్రవీద్ ఇది ఏకపాద్ వా ఏతత్ సమ్రాటితి సావై నో బ్రూహి యాజ్ఞవల్క్య. ఓ యాజ్ఞవల్క్య, ఏ రకంగానైతే మాతృమాన్ పితృవాన్ ఆచార్యవాన్, ఈ యొక్క మాతృమానుడు ఎవడు, పితృమానుడు ఎవడు, ఆచార్యవానుడు ఎవడు? ఏమి అట్లా చూస్తారేంటి? ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పరు. తల్లి గలవాడు, తండ్రి గలవాడు, గురువు గలవాడు ఎవరు? సంతానం చెప్పలేకపోతున్నాడు. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా యత్ శైలిని, ఏ రకంగానైతే తల్లి గలవాడు, తండ్రి గలవాడు, గురువు గలవాడు అని చెప్పేసి సంతానాన్ని నిర్దేశించి చెప్పడం జరుగుతుందో, ఈ ఈ గుట్టలు పుట్టించిన వాడు, నదులను పొంగించేటువంటి వాడు, సూర్యుని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు, వాయుని ప్రవహింపజేస్తున్నటువంటి వాడు ఎవరు? ఎవరి వల్ల ఈ భూమి తిరుగుతుంది? ఎవరి వల్ల ఈ దినరాత్రులు ఏర్పడుతున్నాయి? ఎవరి వల్ల ఈ గుట్టలు వెలిసి కూర్చున్నాయి, కనిపిస్తున్నాయి? ఎవరి వల్ల ఈ నదులు పొంగుతూ కనిపిస్తున్నాయి? మరి ఆ విషయం చెప్పాలి కదా. బ్రహ్మ ఇది అవదత, ఇది ఈ వీటన్నింటి వెనక బ్రహ్మ అంటే పరమాత్మ ఉన్నాడు. అతః హి కిం స్యాత్ అబ్రవీత్ తే తస్య ఆయతనం ప్రతిష్టాం నామే అబ్రవీత్ ఇది ఏకపాత్. ఈ రకంగా ఓ యాజ్ఞవల్క్యుడా, ఈ యొక్క ఏ రకంగానైతే తల్లి తండ్రి గురువుతోటి శిక్షను పొందేటువంటి వారు ఎవరు అని అంటే సంతానం. ఈ తల్లి ఎవరికి కావాలి, తండ్రి ఎవరికి కావాలి, గురువు ఎవరికి కావాలి అంటే అసమర్థులకు, అంటే శిశువులకు, పిల్లలకు ఈ తల్లి తండ్రి గురువు కావాలి. ఈ ముగ్గురు వెనుకనే చూపిస్తున్నాడు, ముగ్గురిని పెడుతున్నాడు, 3 కాళ్ళ మీదనే పెడుతున్నాడు. 4 స్తంభాల ఆట జీవితాన్ని చూపించి 3 రాళ్ల మీదనే పెడుతున్నాడు. తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురినే చూపిస్తున్నాడు. ఈ ముగ్గురి ద్వారా మరి కుంటుతుంటూ ఉంటే గురునానక్ దేవ్ అంటున్నాడు కదా, ఒరే ఆర్య సమాజీ, తేరీ గాయత్రి లంగడా రహీ హై, ఉసే సంభాలో. ఆర్య సమాజకులకు గురునానక్ దేవ్ గారు ఏం చెప్తున్నారంటే, ఓ ఆర్య సమాజకుడా, నీ మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతము 3 పోగులతోటే నిన్ను కుంటిస్తున్నది, దాన్ని సవరించు. జీవితం 4 స్తంభాల ఆట కదా, 3 పోగులు వేసుకొని నిన్ను వికలాంగుని చేస్తుంది అంటున్నాడు. అర్థం కావట్లేదా? యజ్ఞోపవీతం 3 పోగులే ఎందుకు? ఆచమనంలో 3 ఆచమనములు ఎందుకు? జలప్రసేచనంలో 3 దిశల్లోనే ఎందుకు? సమిధాదానాలు 3 ఎందుకు?
ఈ మూడే ఎందుకు? నాలుగవది ఎందుకు కాదు? జీవితాన్ని బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం 4 విభాగాలుగా చూపిస్తున్నప్పుడు, 4 స్తంభాల ఆటగా మన జీవితాన్ని చూపిస్తున్నప్పుడు, మనకు కాపలా పెట్టి, తల్లి, తండ్రి, గురువును కాపలా పెట్టి మన చేత ఈ యొక్క అనుష్ఠానం, సంధ్య, అగ్నిహోత్రం, ఆచమనం 3 సార్లే ఎందుకు? జలప్రసేచనం, అదితి, అనుమతి, సరస్వతి ఈ 3 వైపులనే ప్రత్యేకంగా ఎందుకు? సమిధా దానాలు 3 ఎందుకు? వెలగట్లేదా? అర్థం కావట్లేదా? ఎవరు మాట్లాడతలేరు. అంటే నాలుగోది కనపడింది ఉన్నది, నాలుగోది తెలుసుకోవాలి ఆచార్జీ, అంతే. 4వది తెలుసుకోవాలంట. ఎవరు తెలుసుకుంటారు చెప్పండి? వరలక్ష్మి అమ్మగారు చెప్తున్నారు 4వది తెలుసుకోవాలంట. 4వది జీవాత్మ. దేహము యజ్ఞోపవేతాన్ని ధరించేది దేహము ఆచరిస్తుంది కదా ఆచార్య, అది తెలుసుకోవడం. వరలక్ష్మి అమ్మగారు పొద్దునే చెప్తున్నారు బ్రహ్మ ముహూర్తంలో. రికార్డ్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. యజ్ఞోపవీతం దేహం అంట. యజ్ఞోపవీతం ధరించేది దేహం అంట. ఆ దేహం తెలుసుకోవాలంట. అంతేనా అమ్మగారు? దేహంలో ఆత్మ ఉంది కదా ఆచార్జీ, ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఎవరు? ఆచరణ మరి దేహంతో, ఇంద్రియాలతో ఆచరింపజేయాలి కదా ఆచార్జీ. జీవితం ఆచార్జీ. ఇది నా జీవితం వెలుగొందాలి అంటే, నా జీవితం జ్ఞానవంతంగా ఉద్బుద్ధమై ఉండాలి అని అంటే, నాకు ఈ జీవితం కావాలి అంటే తల్లి కావాలి, తండ్రి కావాలి, గురువు కావాలి. ఆ తర్వాత ఈ యొక్క సంధ్యోపాసన కావాలి, అగ్నిహోత్రం కావాలి, ఈ యొక్క యోగా అనుష్ఠానం కావాలి. ఇవన్నీ ఎవరికి అంటే నా గురించి, నా కోసం. ఇవాళ ఏం చెప్పాడు ఓంప్రకాష్ అని అంటే, ఆయన గురించి చెప్పుకున్నాడు. వాళ్ళ అమ్మ కావాలట, ఆయనకు నాన్న కావాలట, వాళ్ళకు గురువు కావాలట, ఆయనకు సంధ్యోపాసన కావాలట, అగ్నిహోత్రం కావాలట, తన గురించి చెప్పుకున్నాడు అంట. అంతేనా? ఓంప్రకాష్ నా గురించి అని అంటే జీవాత్మ గురించి ప్రతి ఒక్కరు నేను 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 అంటుంటారు కదా. ఈ నేను అని జీవాత్మ గురించి, ఈ జీవాత్మను ఉద్ధరించడానికే ఈ జన్మ అవసరం. జన్మెత్తడానికే తల్లి జన్మ దాల్పిస్తున్నది, జన్మింపజేస్తున్నది. తండ్రి పెంచి పోషించి మన కాళ్ళ మీద ప్రయోజకులుగా నిలబెడుతున్నాడు. గురువు లోక జ్ఞానం కలిగింపజేసి మనల్ని సమాజంలో ప్రత్యేకత కల్పిస్తున్నాడు. ఈ రూపకంగా నేను ఒక అస్తిత్వంతో, ఉనికితోటి సమాజంలో నా ఉనికిని నేను చాటుకుంటున్నాను. తద్వారా ఈ యొక్క సంధ్యోపాసన, అగ్నిహోత్రం మరియు యోగా అనుష్ఠానం ద్వారా నన్ను నేను ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం, నన్ను నేను తరింపజేసుకునేటువంటి ప్రయత్నం, ఇవన్నీ నాకు సాధనములు. నేను ఉద్ధరించబడాలి, నేను జీవాత్మ ఉద్ధరించబడాలి. స్త్రీ దేహంతో వచ్చినా, పురుష దేహంతో వచ్చినా, నపుంసక దేహంతో వచ్చినా, ఏ దేహంతో వచ్చినా ఉద్ధరించబడేటువంటిది మాత్రం మానవ దేహంతోటే. పశుపక్షి క్రిమి కీటకాలు ఇవి భోగయోనులు మాత్రమే, కర్మ చేయలేవు. కర్మ చేసేటువంటిది కేవలం మానవ దేహం మాత్రమే. మానవ దేహం ఎటువంటి మానవ దేహం అంటే, ఏ దేహంలో ఉన్నటువంటి ఆత్మనైతే ఉద్బుద్ధమవుతుందో అది మాత్రమే కర్మ చేయగలదు. మిగతాదంతా కేవలం బ్రతకడానికి, తినడానికే బ్రతుకుతున్నారు. పశువుల వల్ల తినడానికే బ్రతుకుతున్నటువంటి వారు ఈ ఎప్పటి వరకు తింటారు అంటే సచ్చేదాకా తింటారు. వారి ఉద్దేశం ఏంటంటే, జన్మించింది ఎందుకు అంటే సచ్చేతందుకు, అంతే. పుట్టేది ఎప్పుడు చచ్చిపోతారంటే చావొచ్చినప్పుడు చచ్చిపోతాం అని చెప్పేసి ఈ వృద్ధాశ్రమాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారంతా దేని గురించి అని అంటే, వాళ్ళను సచ్చేదాకా బతికించి, సచ్చినప్పుడు వారి పీడ వదిలించుకోవడం, అంతే. ఈ యొక్క ఆర్య సమాజం కానీ, ఆధ్యాత్మికం, ఇది పౌరాణికం కానీ, మత సంప్రదాయం కానీ, ఏదైతే ఆధ్యాత్మికంలో ఉంటుందో ఇది చావును అధిగమించడానికి, చావును జయించడానికి, చావుకు భయపడకుండా ఉండడానికి, చావును అధిగమించి ముందుకు పోవడానికి, జీవన్ముక్తిని పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ ఆధ్యాత్మికం.
అందు గురించి ఈ యొక్క మాతృవాన్ పితృవాన్ ఆచార్యవాన్ పురుషో వేద అని అంటే ఆ పురుషుడు పురుషార్థం చేసేటువంటి స్త్రీ శరీరమైన పురుష శరీరమైన నపుంసక శరీరమైన ఈ యొక్క తల్లిదండ్రి గురువు యొక్క వారి అడుగు జాడల్లో నడుస్తూ తనను తాను దేదీప్యమానం చేసుకోవడం శ్రీరామచంద్రుని వలె. శ్రీరామచంద్రుడు తల్లి తండ్రి గురువు ఆజ్ఞను జవదాటకుండా ఉంది ఆ రకంగా చేసుకున్నటువంటి వాడు. అదే రూపకంగా ఈ శైలిని ఈ గుట్ట ద్వారా ఏం చెప్తున్నారు అంటే గుట్టల గురించి సందేశం ఏంటంటే ఇక్కడ ఈ ప్రదేశంలో మీరు నివసించకూడదు, ఇక్కడ భూగర్భ విషవాయువులు వెలువడుతుంటాయి కాబట్టి అది జరగండి తప్పుకోండి అనేటువంటి తోసేటువంటి ఈ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, అది ఎవరైనా పెద్ద గొప్ప వాళ్ళు వస్తుంటే సెక్యూరిటీ గార్డ్ దూరం తోసేస్తుంటాడు కదా. ఈ గుట్ట అటువంటిది. ఈ ప్రదేశంలో మీరు నివాసం ఉండకూడదు, తప్పుకోండి అనేటువంటి వ్యవస్థనే ఈ యొక్క కింది నుంచి పైకి ఎదుగుతూ కనబడి మనకు నిలకడ లేకుండా చేయడం, తొందరగా పారిపోయేటట్టుగా చేయడం, తొందరగా అక్కడ నుండి అవకాశం ఇవ్వకుండా చేయడం. అది ఈ గుట్ట యొక్క సందేశం. అదే రజనీ అమ్మగారు పట్టుకుంటున్నారా? దూరంగా వెళ్ళిపోండి అనేటువంటిది సందేశం. ఈ నైజీరియా లాంటి ప్రాంతంలో ఇదే గుట్ట నుంచి లోపల నుంచి వస్తున్నటువంటి ఆ గ్యాసే ఆ యొక్క లావా అగ్ని బయటకు వస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. అందు గురించి ఈ గుట్టల యొక్క సందేశం అంతే. శైలి అంటే రాయి, ఈ కొండలాగా కనబడుతున్నటువంటి ఈ రాయి. మిమ్మల్ని వాణిని వాణి అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటిది వాక్ సామర్థ్యం. ఆ వాక్ సామర్థ్యాన్ని వ్యక్తపరిచేటువంటిది జీవాత్మ. ఈ జీవాత్మకు బ్రహ్మ ఉపదేశం ఇస్తున్నాడు. భగవంతుడు ఉపదేశం చేస్తున్నటువంటిది గ్రహించేటువంటిది సృష్టి ఆరంభంలో 4 ఋషుల ద్వారా వేదవాక్కును గ్రహింపజేయడం, తద్వారా వాళ్ళని ఉద్బుద్ధులను చేసి ఈ సమాజాన్ని అంతా జ్ఞానవంతులు చేసే ప్రయత్నం దాంట్లో. అవును, అది సరే. ఇక ఏదైతే మాట్లాడేటువంటి సామర్థ్యం ఉంటుంటుందో, ఏదైతే మాట్లాడలేనటువంటి సామర్థ్యం ఉంటుంటుందో, అంటే ఈ మాట్లాడజాలనటువంటి అంటే మూగ జన్మలు, ఈ పశుపక్షులు, ఈ క్రిమి కీటకాలు, ప్రతి జీవాత్మకు భాష ఉంటుంటది, ప్రతి జన్మకు భాష ఉంటుంటది. పాముకు ఒక భాష, తేలుకు ఒక భాష, ఆవుకు ఒక భాష, పిచ్చుకలకు ఒక భాష, ప్రతిదానికి ఒక భాష ఉంటుంటది. అలాగే మనుషులకు ఒక భాష. వరలక్ష్మి గారు ఏమైనా చెప్పాలా? చేయి చూపిస్తున్నారు. అందుకని ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే మాట్లాడలేరో వారి ప్రపంచం ఏమిటి, వారి జీవితం గమ్యం ఏమిటి, వారు ఎలా బ్రతుకుతారు అంటే పశుపక్షి క్రిమి కీటకాలు అవన్నీ బ్రతుకుతున్నాయి కదా, వాటికి మానవీయ భాషనే లేదు, కానీ వాటి భాష వాటికి ఉన్నది. పిచ్చుకలు అరుస్తున్నాయి, కోయిలలు కూస్తున్నాయి, ఈ వాటి భాష వాటికి ఉన్నది. అవి ఏ లోటు లేకుండా ఉన్నాయి. ఇవి మనుషులకు పశువులకు ఈ పశుపక్షుల ద్వారా భగవంతుడు మనుషులకు సందేశం ఏమిస్తున్నాడు అని అంటే, నువ్వు లేని దానిని ఊహించుకొని అవసరం లేనటువంటి వారి గురించి చింత చేస్తూ బెంగపెట్టుకొని నువ్వు రోగిష్ఠులపై నువ్వు బిక్కుబిక్కుమనుకుంటూ అకాల మరణం పొందేటువంటి ఓ మానవా, ఈ పశుపక్షులు క్రిమి కీటకాలు చూడు, అవి ఎంత తృప్తిగా ఉంటాయో చూడు. సింహమైనా, పులి అయినా, ఈ యొక్క పశు పక్షి క్రియలు ఇవన్నీ ఎంత తృప్తిగా ఉంటాయంటే ముఖంలో చూస్తే ఒక శాంతి, ఒక ఆనందమయంగా ఉంటుంటాయి. అదే మనిషి ముఖం చూస్తే మాత్రం ఏదో చిర్రెత్తుకు వస్తున్నట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, అది ఎక్కడ లేని రోగాలతోటి. ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే కొడుకు చెప్పిన మాట వింటలేడు, కూతురు పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయాలి, అది ఆ వ్యాపారం బాగా సాగుతలేదు, ఉద్యోగంలో డబ్బు సరిపోతలేదు,
ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో డబ్బులు నెల కాగానే కిరాయి అతను వచ్చి కిరాయి ఇమ్మంటుంటాడు అని ఇవన్నీ బెంగ పెట్టుకొని అది రోగిష్టి అయిపోయి మంచాన పడుతున్నాడు. భగవంతుడు ఏమంటున్నాడు? ఈ పశుపక్షులను చూపించి నువ్వు వర్తమానంలో జీవించు, ఈ క్షణంలో జీవించు, భవిష్యత్తు గురించి ఆలోచించకు. నీకు ఇప్పుడు నువ్వు తీసుకున్న శ్వాస బయటకు వస్తుందో లేదో నీకు తెలియదు. అటువంటి ఓ మానవ, నీవు భవిష్యత్తు గురించి ఆలోచించడం, వీరి గురించి వారి గురించి ఆలోచించి నీ జీవితాన్ని ఎందుకు కొల్లగొట్టుకుంటావు, నీ జీవితాన్ని ఎందుకు ఆగం చేసుకుంటున్నావు అని భగవంతుడు చెప్తున్నటువంటి సందేశం ఇక్కడ. వర్తమానంలో జీవించాలి, తృప్తిగా జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి, బ్రతికినంత కాలం పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవించాలి. పిల్లలకు అలాంటి సందేశం ఇవ్వాలి. మన అనుయాయులకు అందరికీ అటువంటి బ్రతుకు తెరువునే చూపించాలి. కానీ ఈ బిక్కు అనుకుంటూ చస్తూ బతికేటువంటి ఆ బతుకు ఓ బతుకు బతికేనా అనేటువంటిది సారాంశం. అందుకని మనం తృప్తిగా ఉండాలనేటువంటి, ఇప్పుడు యజ్ఞం చేయాలి కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేస్తుంటాం. ఈ సంధ్యోపాసన మొదలు పెట్టండి. తర్వాత అగ్నిహోత్రం ఉంటుంటది. ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో ఏర్పాట్లు చేయండి. చెప్పలేదు మాకు చెప్పలేదంటే చెప్పడం అంటూ ఏముండదు. అందరూ ప్రతి అమావాస్య పుణ్యానికి ఉంటుంటది. ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నం చేయండి. పొద్దున నిత్యకర్మం ముగించుకుంటే దినమంతా మనకు ఖాళీ సమయం ఉంటది, ఏ పనైనా చేసుకోవచ్చు. అదే ఈ పొద్దున పడుకొని ఉంటే అన్ని పనులు చేసుకునేసరికి ఈ అగ్నిహోత్రం చేయాలంటే ఇక చేద్దాంలే, చేసినాం, ఇంత పొద్దు అయిపోయింది కదా, ఇదైపోయింది కదా అని చెప్పేసి జరిపేయడం ఉంటుంది. అందుకని ఈ బ్రహ్మ ముహూర్తంలోని చేసుకుంటే బాగుంటుంది. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము మొదటి బ్రాహ్మణంలో ఉన్నాము. దాంట్లో కూడా యాజ్ఞవల్కునికి అడుగుతున్నారు. ఓ యాజ్ఞవల్క, జనక మహారాజు అడుగుతున్నాడు, సృష్టి రహస్యం ఏమిటి? దాంట్లో కూడా ఆత్మను తెలుసుకోవడం, పరమాత్మను తెలుసుకోవడం, ప్రకృతిని తెలుసుకోవడం ఏమన్నా, అది కూడా అక్కడ కూడా 3 విషయాలే చెప్తున్నారు. తర్వాత రహస్యాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఏ శక్తి ద్వారా నీళ్లు పారుతున్నాయి, ఏ శక్తి ద్వారా గాలి వీస్తున్నది, ఏ శక్తి ద్వారా మనం మాట్లాడుతున్నాము అనేటువంటి అనేక రకాల తత్వాలతోటి మనము వింటున్నాము. అసమర్థ స్థితిలో ఉన్నప్పుడు జీవాత్మ ఎలా ఉంటాడు, సమర్థ స్థితిలో ఎలా ఉంటాడు, తర్వాత యజ్ఞభీతిలో 3 పోగులు ఎందుకు ఉన్నాయి, 4వ పోగు ఎందుకు లేదు, 4 స్తంభాల ఆట జీవితం కదా అనేటువంటి అనేక విషయాలను తెలియజేశారు. వారికి ధన్యవాదము. తర్వాత వైదిక సంధ్యోపాసన వరలక్ష్మి గారు, ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి పంచండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఓం ఆచార్య, ఒక सूचना आपको बताऊं मैं? हाँ जी। आंध्रा से 6 जने अपने दुड्याल गेट पतंजलि आश्रम को आना चाहते हैं जी, सिर्फ 3 दिन के लिए। 3 दिन के लिए 6 जने आंध्रा से आकर के आपके पास वहां आश्रम देखेंगे, आपका शिक्षा ले लेंगे और 3 दिन आपका अनुभूति ले लेंगे। उस वास्ते तुलसीदास बोल के एक जने कल मुझे फोन करा था, आचार्य परमिशन देंगे क्या? तो मैं बोला आचार्य से मैं संपर्क करूंगा, उसके बाद में आपको बताऊंगा। मैं उनको और एक एडवाइस दिया, आचार्य अगले महीने में शरद ऋतु में पौर्णिमा के दिन एक कार्यक्रम करने जा रहा है, तब आप लोग आ सकते बोल के मैं बोला तब लोग तो मेरे साथ आने वालों के लिए समय हॉलिडेज नहीं रहता, एम्प्लॉयज है, अभी वो लोग एम्प्लॉयज है, ये 3 दिन कम जाकर वहाँ आचार्य से मिलके आ सकते बोल के उसको कुछ एडवाइस है। ठीक है, अच्छी बात। फिर मैंने उनको समाचार दिया था, वो जो आपने बताया वही समाचार मैंने दिया। अभी आए तो आप अकेले रहेंगे,
మీరు ఇప్పుడు వస్తే కేవలం ఆశ్రమంలోకి వచ్చిపోవడం ఉంటుంటది. అది దసరా తర్వాత వస్తే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటది. ఆ శరత్ పూర్ణిమ పాయసం కూడా తినిపోవచ్చు అని చెప్పేసి చెప్పాను. అప్పుడు వాళ్ళకి సెలవులు అయిపోతాయట ఆచార్య, సెలవులు ఉన్నాయంట. సరే సరే. 6 మంది మన అక్కడికి వెళ్ళి జమ్మల మడుగు ఎక్కడనో ఇక అతను ఉండేది కడప దగ్గర. నేను వెళ్ళాను అక్కడికి. అనంతపూర్ జిల్లా, అనంతపూర్లో తులసీదాస్ గారు అని చెప్పి వారు కామెంట్ గ్రౌండ్ పరిచయం అయ్యారు. వారికి అప్పుడప్పుడు మన క్లాసులో వస్తారు. అంటే మీరు ఆచార్య గారు అడగండి అంటే ఆచార్య గారు ఫోన్ లేపలేదండి మరి సారు అని అన్నాడు. వారికి మనం 3 రోజులు మనకు అవకాశం ఇస్తాము, మన పరిచయం అవుతుంది, మన పతంజలి ముని ఆశ్రమం పరిచయం అవుతుంది, వారు కొంచెము బాగుంటారు నా అభిప్రాయం. మరి బాలరాజు గారు మాట్లాడారండి, శ్యామలయ్య గారు. రమణ్ స్వామి రమణ్, అది ఆ ఆస్వాదన మీరు ఇచ్చారనుకోండి, వారు మన ఆశ్రమానికి వస్తారు. మన ఆశ్రమం గురించి అక్కడ కూడా వాళ్ళు పోయిన కాడ విశేషమైనటువంటి ప్రచారం చేస్తారు. అట్లా వారని కాదు, బాలరాజు గారు ఎలా అని రమ్మనండి రమ్మనండి అని కాదు, వారే కాదు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే రావచ్చు ఆశ్రమం. స్వాగతం, ఆశ్రమంలో స్వాగతం. 1-2 రోజులకు అతిథిగా ఉండడానికి స్వాగతం, అంతే కదా ఆచార్య? 1-2 కాదు, రావచ్చు వెళ్ళిపోవచ్చు. ఏంటంటే అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటిది. అందరూ రావాలి, అందరూ వెళ్ళాలి, అందరూ జ్ఞానవంతులు కావాలి. ఓం ఆచార్య ఓంపుర్ గారికి ధన్యవాదాలు. నేను ఈ సూచన వారికి తెలియజేస్తా ఆచార్య. ఇప్పుడు మన కార్యక్రమంలో వరలక్ష్మి గారు వైద్య సందోబం చేపిస్తారు. మిగతా వాళ్ళందరూ అగ్నిహోత్రానికి సిద్ధం చేసుకొని ప్రార్థన. మైకులు బంద్ చేయండి అందరూ. మైక్ ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేయండి అమ్మా వరలక్ష్మి గారు. సంధ్యోపాసన నేను చేయించరా మరి? చేయించండి, వారికి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా. లేదా ఇంకెవరికైనా అవకాశం ఇద్దాం. భాగ్యలక్ష్మి గారు చేయించండి. భాగ్యలక్ష్మి అమ్మ గారు చేయించండి అమ్మా. ఓం నమస్తే ఆచార్య, సర్వభ్యో నమో నమః ఆచార్య. అందరికీ నమస్తే. అత వైదిక బ్రహ్మ సందయజ్ఞ. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि,
ॐ कं ब्रह्म पुनात् सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्या जायता ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः प्रतीचि दिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः उदीचि दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षित विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्व न वेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక బ్రహ్మ సందేశము. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. हाँ जी मुनि जी आरंभ करिए. అగ్నిహోత్రం ఎవరెవరు చేస్తున్నారో వారు సిద్ధంగా ఉండాలని ప్రార్థన. అందరూ అగ్నిహోత్రానికి ఒకసారి అగ్నిహోత్రం దగ్గర మనము కూర్చున్న తర్వాత అగ్నిహోత్రం పూర్తి అయ్యేంత వరకు దానికి దయచేసి లేవకూడదు. తర్వాత సామాగ్రి సమిధులు, నెయ్యి పాత్ర, జలపాత్ర, కలచ పాత్ర, అగ్గిపెట్టి, కర్పూరము అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నేను సంకల్ప పాఠం చెప్తాను. సంకల్ప పాఠంలో మనము అన్ని మనం పూర్తి అయ్యే లోపల చేసుకొని సరిపోతాయి. సంకల్ప పాఠ ఆరంభకరం ఆచార్య. ఆచార్య మేము కూడా చేస్తాం కానీ కొంచెం ఒక 5 నిమిషాలు ఆగి చేస్తాం ఆచార్య. ఓకే. అత సంకల్ప పాఠ. ఓం ఆవసో సదనే సీదా సీదా ప్రణుముని భాగ్యనగరం. ఓం తత్సత్. అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయ ప్రారోత్తరార్థే శ్వేతావరా కల్పే సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకో వృంద 97 కోట్యః 39 లక్షాని 49 సహస్రాని షడ్వింశతోత్తరైకశతతమే సృష్ట్యాబ్దే వేదోత్పత్త్యాబ్దే 81 సహస్రతమే వైక్రమాబ్దే 200తమే శ్రీమద్దయానందాబ్దే జంబో ద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తాంతర్గత పుణ్యభూమౌ మేరో దక్షిణ దిగ్భాగే అవదేహలి నామ రాజధాన్యామంతర్గతే నల్గొండ నామ శిఖర ప్రాంగణే కృష్ణా గోదావరి నదీనాం మధ్యదేశే తెలంగాణ ప్రదేశే భాగ్యనగర నామధేయస్య రాజధాన్యామంతర్గతే. మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. జిల్లా ఎవరికి వారు చెప్పుకోవాలి. అందరూ నేను కూడా జిల్లా పేరు చెప్పుకుంటాను, మీరు మనసులో చెప్పుకుని సరిపోతుంది. మేడిచెల్ మల్కాజిగిరి నామ జనపదస్య అంతర్గతే. మండలం పేరు మహామండలం పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి మండలము మహామండలే నామధేయస్య అంతర్గతే. మీరుండే పట్టణం పేరు చెప్పుకోండి. పట్టణము గ్రామము తిరుమలగిరి పట్టణే కనాజగూడ గ్రామాంతర్గతే. మీ నివాస స్థానానికి ఏదైనా పేరు ఉంటే అది కూడా చెప్పుకోండి. ఓంకార నిలయే స్వగృహే యజ్ఞమండపే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే స్వస్తి క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే అంతే కదా. కృష్ణపక్ష అమావాస్య భాద్రపద మాసే. అదే పక్షం ఏమవుతుంది? కృష్ణపక్షం. కృష్ణపక్షం అండి. కృష్ణపక్షము అమావాస్య తిథౌ ఉత్తర భాద్రపద నక్షత్రయుక్త బుధవాసరే శుభకరణే శుభయోగే ఏవంగున విశేషణ విశిష్టాయాం. మీ గోత్రం చెప్పుకోండి. కచ్చప గోత్రోత్పన్న. తర్వాత మీ తాత పేరు మామ పేరు ఉంటే చెప్పుకోండి. ఎవరైనా కీర్తిశేష బాణాల రాజయ్య నామధేయస్య పౌత్ర. అలాగే నాన్నగారి పేరు భర్త పేరు చెప్పుకోండి. కీర్తిశేష బాణాల నాగప్ప నామధేయస్య పుత్ర. మీ పేరు మీ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు అందరి పేరు చెప్పుకోండి. బాణాల ప్రభాకర్ నామధేయస్య
తర్వాత యజ్ఞం చేసేవాళ్ళు పురుషులు చెప్పుకోండి. మమ ధర్మపత్ని నామిని సకుటుంబ సమేతాయ బంధుమిత్ర సమాసాయ అమావాస్య శుభ సందర్భే వైదిక ధర్మ ప్రాచుర్యార్థం ఇష్టకామ్యాముల సిద్ధార్థం ప్రాతకాలేన దర్శిష్ట యజ్ఞం కరిష్యామహే. కరిష్యామే. చక్కగా ముందుగా ఆచమన మంత్రాహ చేయండి. ఓం వేదోపస్థిరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యచగ శ్రీర్మయి శ్రీకి త్రేతామ స్వాహ. హస్త ప్రక్షాళన, చేతిని శుద్ధి చేసుకోండి. ఎడమ చేతిలో మళ్ళీ జలం తీసుకోండి. అత అంగస్పర్శ మంత్రాః. ఓం అస్తు. ఓం అసోర్మే బ్రాహ్మణోస్తు. ఓం అక్షునోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం ఊర్వోర్మ ఓజోస్తు. ఓం అరిష్టానమేంగాని తనో తన్వామే సహసంతు. మంత్రోచ్చారణ పూర్తి అయిన తర్వాత క్రియ చేయాలి. మంత్రం క్రియ చేయాలి, అది గుర్తుంచుకోండి. అత ఈశ్వరాస్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాః. చక్కగా అందరూ పఠించే ప్రయత్నం చేయాలి. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశివ యద్భద్రం తన్న ఆశివ హిరణ్యగర్భా సమవర్తదాగ్రే భూతస్య జాతః పథేకాసీత్ సదాధార పృథివీంద్యాముదేమాం కస్మై దేవాయ విశావిధీమా. య ఆత్మనా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రతిశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ విశావిధీమా. యః ప్రారదో నిమిషతో మహిత్వైకైద్రాజా జగతో బభూవ. ఒకసారి అబ్జెక్ట్ చేయండి, రావట్లేదు, బొమ్మ రావట్లేదు, మాట వస్తుంది కానీ. ఏనద్యో రుద్రా పృథివీ దృఢా ఏన స్వస్థపితం ఏన నాకః. యో అంతరిక్షే రజసో విమానా కస్మై దేవాయ విశావిధీమా. ప్రజాపతేన త్వదేతానన్యో విశ్వా జాతాని పరితా బభూవ. యత్కామాస్తే జోమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరైనాం. సనో బంధోర్జనితా సవిధాత దామాని వేద భువనాని విశ్వా. యత్ర దేవా అమృతమానసాన శ్రుతేదామన్న ధైర్యంతాం. అగ్నేన సుపతారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్. జయోదస్మజ్జుహురానమేనో భూయిష్టాంతే నమః విధేమా. ఇది ఈశ్వరాస్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాః. అత అగ్ని ఆదానం. అందరూ కూడా అగ్ని ఆదానానికి సిద్ధంగా ఉండాలి. రెండు పెట్టున్నాను. ఓం స్వాహా. ఓం స్వధ్యేర్వభూమ్నా పృథివేవ వరిమ్నా
तस्यास्ते पृथिवी देवजने पृष्ठे अग्निमन्नादमन्नाध्यायादे చిన్న చిన్న సమిధలతోటి అగ్ని ఉద్యమం చేయండి. ఓం ఉద్బుద్ధ్వాగ్నే ప్రజ్వలాగృహీతమిష్టా భూతే సంసృజేతామయం చ అస్మిన్ సదస్తే అక్షుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానస్య సీదతాం. అతా సమిధాదాన మంత్రాః 3 సమిధలు తీసుకుంటే నేతిలో ముంచి ఒక్కో సమిధ చేతిలో పట్టుకోండి. ఓం అయంతయత్మాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేతవర్ధయ చాత్మాన్ ప్రజాపతిర్బ్రహ్మ వర్జతే నాన్నాదేన సమీరే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. రెండవ సమిధ. ఓం సమిధాగ్నిం దివశ్చదా కృతైర్బోధేతాదదేమాస్మిన్నవ్యోజ్యోతనా స్వాహా ఇదమగ్నే ఇదన్నమః. ఓం సుసమిద్ధాయ జోజితే కృతం తీవ్రం గోతనో అగ్నే జాతవేదసే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. ఓం సంపాసమిద్దిరంగిరోగేనవదయామసే గురుగజ్జోజాయ విద్యా స్వాహా ఇదమగ్నే అంగేయసే ఇదన్నమః. పంచఘృతావతి మంత్రాః. ఓం అయంతయత్మాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేతవర్ధయ యాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మ వర్జతే నాన్నాదేన సమీరే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. ఓం అయంతయత్మాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేతవర్ధయ చాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మ వర్జతే నాన్నాదేన సమీరే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. ఓం అయంతయత్మాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేతవర్ధయ చాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మ వర్జతే నాన్నాదేన సమీరే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. ఓం అయంతయత్మాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేతవర్ధయ చాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మ వర్జతే నాన్నాదేన సమీరే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. ఓం అయంతయత్మాత్మా జాతవేదస్వేనేతస్వరదస్వచేతవర్ధయ చాస్మాన్ ప్రజాపతిర్బ్రహ్మ వర్జతే నాన్నాదేన సమీరే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. అతా జలప్రసేచన మంత్రాః. ఓం అదితే అనుమన్యస్వ. ఓం అనుమతే అనుమన్యస్వ. ఓం సరస్వతే అనుమన్యస్వ. ఓం దేవగణితా ప్రస్మయజ్ఞం తద్వయజ్ఞపతిం వదాయ దివ్యో గంధర్వ కేతవో కేతర్నః పురాత వాచస్పతిర్వాచన్న స్వదతు. జల ప్రసేచన అనంతరము నాలుగు వైపుల నుండి 4 జల ప్రసేచన తర్వాత ఆగారవాద్య భాగావతి మంత్రాః. చక్కగా సమిధులు పెట్టుకొని అగ్ని ప్రజ్వలన జేజీ ప్రవేదన నుండి ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే ఇదన్నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదన్నమః.
ओम प्रजापते स्वाहा इदं प्रजापते नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः अतः प्रातःकाल मंत्राः ओम ओम सामग्री కూడా వేయండి ఓం సూర్యోదయ జ్యోతి సూర్య స్వాహా ఓం సూర్యోవర్చో జ్యోతిర్వర్చో స్వాహా ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా ఓం సజుదేవేన సవిత్రా సజో సజోర్నవద్యాపికానో సూర్యో వేదో స్వాహా ओम मूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय नमः ओम भौरवाय अपानाय स्वाहा इदं वायवे अपानाय नमः ओम जनादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय नमः ओम भौरवास्वरग्निवायुवादित्येभ्यः प्राणापानवानिभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानवानिभ्यः इदं नमः ओम आपादोतिरसमृतं ब्रह्मगोर्भः सर्वं स्वाहा ओम यं वेदां देवगणाः पितृच्चोपासते दया मामद्यमेदया विनं कुरु स्वाहा ओम विश्वानि देव सर्वदुर्गानि परास्वाहि भद्रं कर्णास्व स्वाहा ओम अग्नेन सुपदाराय अस्मान् विश्वानि देव वैनानि विद्वान् यजातस्मद्निगुणानमेनो भूयिष्ठां ते नमोऽस्तु देव स्वाहा ओम आचार्य जी प्रातःकाल और मंत्र हो गया और वो बलवेश देवय जी करिए हाँ మీరు అన్నం తీసుకోండి శుద్ధమైనటువంటి ఉప్పు కారం కలపనటువంటి అన్నము కొంచెం కొంచెము అగ్ని పోకుండా అన్నాహుతులు ఇస్తాము బలివేశ దేవ యజ్ఞానికి आघार वाद्य बगावती हाँ ठीक है దాని కొన్ని ఇచ్చినాం అత ఆగారవాద్య భాగవత మంత్రాః ఓ ప్రతి ప్రకరణం మార్చే ముందట ఈ 4 మంత్రాలు తప్పకుండా ఇవ్వాలని ఋషి ఆదేశం కాబట్టి మనం ఇస్తున్నాం ओम अग्नये स्वाहा इदमग्नये इदन्नमम ओम सोमाय स्वाहा इदं सोमाय इदन्नमम ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये इदन्नमम ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदन्नमम अन्नं वे नमः ओम अग्नये स्वाहा ओम अग्निशोमाभ्यां स्वाहा ओम विष्णवे स्वाहा ओम विश्वेभ्यो देवेभ्यः स्वाहा ओम धन्वन्तरये स्वाहा ओम कुह्वै स्वाहा ओम अनुमत्यै स्वाहा ओम प्रजापतये स्वाहा ओम सह देवा पृथिवीभ्यां स्वाहा ओम स्विष्टकृते स्वाहा सत्यव्रत मंत्रम चलवंడి మన జాత మైక్ ఆన్ లో పెట్టండి సత్యవ్రత మంత్రం చదవండి ओम आज सत्यव्रत मंत्रों से शाकल है क्या देना ఆ సామగ్రి ఆకలే సామగ్రి నెయ్యి సామగ్రి రెండు सत्यव्रत मंत्र अतः सत्यव्रत मंत्राः ओम अग्ने व्रतपदे व्रतं जरिष्यामि तच्चे प्रब्रवीमि तच्चे केयं तेन उद्यमदमोऽमृता सत्यव्रतमे स्वाहा इदम् अग्नया इदं नमः ओम वायो व्रतपदे व्रतं जरिष्यामि तच्चे प्रब्रवीमि तच्चे केयं
येनोद्यमितं वन्दता सत्यमेव स्वाहा इदं वन्दता ॐ सूर्यावृतपदे व्रतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं येनोद्यमितं वन्दता सत्यमेव स्वाहा इदं सूर्याय इदं नमः ॐ चन्द्रावृतपदे व्रतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं येनोद्यमितं वन्दता सत्यमेव स्वाहा इदं चन्द्राय इदं नमः ॐ व्रतानां व्रतपदे व्रतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं तेन विद्यमिदं वन्दता सत्यमेव स्वाहा इदं इंद्राय व्रतपतय इदं नमः। हाँ जी तो आगर अगर इंद्राः ॐ अग्नये स्वाहा इदं अग्नये नमः ॐ सोमाय स्वाहा इदं सोमाय नमः ॐ प्रजापते स्वाहा इदं प्रजापते नमः ॐ इंद्राय स्वाहा इदमिन्द्राय इदं नमः। पौर्णमा षष्ठी अरे आप पढ़िए आचार्य अमावास्या अन्नमय वो चावल चावल से देना ना। हाँ ठीक है हाँ अन्न अन्न ओम अग्नये स्वाहा इदं अग्ने इदं नमः ओम इंद्राग्निभ्यां स्वाहा ओम विष्णवे ओम यत्ते देवा अकृण्वन् भागधेया ममावास्ये संवसन्तो महित्वा तेनानो यज्ञं पिप्रिहि विश्ववारे रयिं नो देहि सुभगे सुवीराम् स्वाहा इदं अमावास्या इदं नमः ओम अहमेवा अमावास्या मामा वसन्तिः सुकृतो मायि मे मयि देवा उभये साध्यश्चेन्द्र ज्येष्ठा समगच्छन्त सर्वे स्वाहा अमावास्या इदं नमः ओम आगन रात्रि संगमनि वसूनामूर्जं पुष्टं वस्वा वेशयन्ति अमावास्यायै हविषा विधे मूर्जं दुहाना पयसान आगान् स्वाहा इदं अमावास्या इदं नमः ओम अमावास्येन त्वदेतानन्यो विश्वारूपाणि परिभोज्य जाना यत्कामास्ते जुमस्तन्नो वस्तु वयं स्याम पतयोरयीणाम् स्वाहा इदं अमावास्या इदं नमः। आघारवाद्य भागवती ठीक है ओ अदा आगारवाद्य भागवत मंत्राः ओम अग्नये स्वाहा इदं अग्ने इदं नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम प्रजापते स्वाहा इदं प्रजापते नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः। सायंकालीन आहुति आता सायंकालीन आहुति ओम अग्निर्ज्योति ज्योतिरग्नि स्वाहा ओम अग्निर्वर्जो ज्योतिर्वर्जो स्वाहा ओम अग्निर्ज्योति ज्योतिरग्नि स्वाहा ओम सजुर्देवेन सवित्रा सयोर्दते धात्रेन्द्रवद्याजुषानो अग्निर्वेदो स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय नमः ओम भूर्वायुवे अपानाय स्वाहा इदं वायुवे अपानाय नमः ओम सनादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय नमः ओम भोर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानगानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानगानेभ्यः इदं नमः
ओम आपो ज्योतिरसोमृतं ब्रह्मपूर्वस्वरूपं स्वाहा। ओम यां मेधां देवगणाः पितृच्चोपासते तया मामध्यमेधयाग्निमेधाविनं कुरु स्वाहा। ओम विश्वानि देव सवितर्दुरितानि पराजुवायुर्भद्रं स्वाहा। ओम अग्नेन सुपदाराय अस्मान् विश्वानि देव वैनानि विद्वान् यस्मद्गुरानमेनो वैष्णान्ते नमोऽग्निदेव स्वाहा। आवाज है जी। हाँ जी, आघारवाज भगावती पूर्णाहुति गई। हाँ ठीक है। ओम अग्ने स्वाहा इदम अग्ने नमः। ओम सोमाय स्वाहा इदम सोमाय नमः। ओम प्रजापते स्वाहा इदम प्रजापते नमः। ओम इंद्राय स्वाहा इदम इंद्राय नमः। ओम भूरग्ने स्वाहा इदम अग्ने नमः। ओम भूर्वायवे स्वाहा इदं वायवे नमः। ओम सनादित्याय स्वाहा इदमादित्याय नमः। ओम भूर्भुवस्सुरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः। स्विष्टकृता होती। कोई चावल से देना ना आचार्य? हाँ जी, हाँ जी। यदस्य कर्मणो अत्यरीरिषम्यद्वानो न म्याकरम् अग्निश्चित्तकृतविद्या सर्वं शिष्टं दोतं करोतु मे। अग्ने चित्तकृते दोतवते सर्वप्राचित्तावतीनां कामानां समर्थयत्रे सर्वान् कामान् समर्थयत् स्वाहा। इदम् अग्ने चित्तकृते इदं नमः। ओम स्वाहा इदं प्रजापते इदं नमः। पूर्णाहुति त्रयंबकम पढ़ता है एक दो मंत्र। ओम आजादी पढ़ू नको वो हो गया ना, स्विष्टकृति हो गया। ठीक है। स्विष्टकृति के बाद फिर ओम सर्वमय पढ़ू देव। ओम सर्वं वै पूर्णं स्वाहा। ओम सर्वं वै पूर्णं स्वाहा। ओम सर्वं वै पूर्णं स्वाहा। अब ज्योति అమావాస్య గురించి చెప్పండి లేదు ఒక 2 నిమిషాలు నేను ఆన్ చేసేస్తాను నేను ఆన్ చేస్తాను స్విచ్ ఆన్ చేయ బిడ్డ బిడ్డ ఆన్ చేయలేదా అది ఎర్రబెట్ట కిందికి నొక్కాలి అంతే మండ ఉందా నెయ్యి చేతిలోకి రాసుకోండి. తేజోసి తేజోమయి. మన ఈ కెమెరా మ్యూట్ లో ఉన్నారు. प्रार्थना ओम देजोसि तेजोमयि देहि। ओम वीर्यमद्वीर्यं मयि देहि। ओम बलमसि बलं मयि देहि। ओम ओजोसि ओजो मयि देहि। ओम मन्यरसि मन्यं मयि देहि। ओम सहोजो मयि देहि। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। काले वर्षति पर्जन्या पृथिवी सस्यशालिनी लोकोऽयं शोभरहितः सज्जनाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण मयि च गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం బ్రాహ్మణో బ్రహ్మవచ్చేదాయతాం ఆరాసే రాజన్న శూరే దివ్యాదిమారతో దాయతాం. లోక్డే నిర్వాణ నడ్వానాజో సప్తి పిరందిరిష్టేష్ట సమయో యువయస్య యజమానస్య వీరో జాయతాం. నికామేన వరదన్యో వర్జతో బలవచ్చో న ఓషధ పశ్యంతాం. యోగక్షేమో న కల్పతాం. యోగక్షేమో న కల్పతాం. ఈ అగ్నిహోత్రం వరలక్ష్మి పాట పాడండి అమ్మా. పూజనీయ ప్రభు తెలుగు వెలిగింపుము మాన్పివేయుము చలకపటముల మానసిక బలము ఇయ్యుము. వేదముల ఆదేశములను సత్యమును పాటింతుము. హర్షముతో హోమమంబు శ్రేయస్సు శోకమున తరయింతుము. పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము. ధర్మ మార్గమునందు నడుపుమున సగు పరమానందము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము. మాంతివేయము చలకబటముల మానసిక బలము ఇయ్యుము. భక్తి శ్రద్ధతో అనుదినము యజ్ఞాదులను యొనరింతుము. రోగ పీడిత విశ్వ సంతాపమును నిర్మూలింతుము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము. మాన్పివేయుము చలకపటముల మానసిక బలము ఇయ్యుము. పాపహత్యాచారముల్ దుర్భావములు తొలగింపుము. యజ్ఞముతో నరనారీమణుల కోరికలు నెరవేర్చుము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము. మాన్పివేయము చలకపటముల మానసిక బలము ఇయ్యుము. ప్రాణికోటికి లాభకారి పవిత్రమగుహి హవనము. వాయు జలముల శుద్ధి చేయుచు నిత్య దివ్య సుగంధము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము. మాన్పివేయుము చలకబటముల మానసిక బలము ఇయ్యుము. స్వార్థ భావము ననసి మాలో ప్రేమ భావము పెంచుము. ఇదన్న మమ అనే పదమునకు సార్థకమును కలిగింపుము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము. మాన్పివేయము చలకపటముల మానసిక బలము ఇయ్యుము. నీది జ్ఞానములోన మునుగుచు వందనములర్పింతుము. దేవదేవా సుజన బాంధవ నీవే మా ఆధారము. దేవదేవా సుజన బాంధవ నీవే మా ఆధారము. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము. మాన్పివేయము చలకపటముల మానసిక బలము ఇయ్యుము. ప్రభు ఆత్మకి బలమియ్యుము. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. ఓం శతం జీవ శరదో వర్ధమానా శతము హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని హవిషేమం పునర్దుః. ఓం సత్యా సంతు యజమానస్య కామాః. ఓం సఫలా సంతు యజమానస్య కామాః. ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః. ఓం స్వస్తిర్భవతు శుభం భవతు మంగళం భవతు కళ్యాణం భవతు సమస్త సన్మంగళాని భవంతు. శాంతి పాठ करिए मुनि. నమస్తే ఆచార్య, నమస్తే, ధన్యవాదములు.
ఓం దివి శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా స్లోగన్ చెప్పండి, భాగ్యలక్ష్మి గారు చెప్పండి స్లోగన్స్, లేదా ఎవరైనా చెప్పండి. जो बोले सो अभय है, वैदिक धर्म की जय, महर्षि दयानंद सरस्वती की जय, गुरु ऊर्जानंद स्वामी जी की जय, योगीराज श्री कृष्ण महाराज की जय, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय, विष्णु भगवान की जय, गौ माता की पालन करेंगे। वैदिक अभिवादन सभी को सादर नमस्ते। నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ధన్యవాదములు ఆచార్య. నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే.